చేశారు, పెన్నె దొరబాబు గారు మీకు ఎమ్మెల్యే చేశారు, వంగగీత గారు ఎంపీగా చేశారు. ఎలా ఉందండి 5 ఏళ్ల అభివృద్ధి అనేది మీకు పిఠాపురం? ఏం లేదండి, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలాగ ఉంది, ఏమీ లేదు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. అందుకే జనం అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగని నెగ్గిద్దామని చూస్తున్నారు. తను విన్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా అందులో డౌట్ అనేది ఏం లేదండి. ఎందుకంటే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కనుక ప్రజలు కూడా ఒక మార్పు చూస్తున్నారు, కోరుకుంటున్నారు. ఇప్పటికి ఎలా ఉంది. పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ చెప్తున్నా అంటే ఒక స్టార్, ఒక హీరో కన్నా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అండి. ముఖ్యంగా వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఈ రోజు మన దగ్గర ఉన్న డబ్బు పక్క వాళ్ళకి ఇవ్వడం, మన ఇంట్లో వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడం. అలాంటి తన డబ్బు ఖర్చు పెట్టి ఇంతమందిని తీసుకొచ్చి అందరికి ఇచ్చి ఎంతో మంచి కార్యక్రమాలు చేసి వ్యక్తిత్వం ఉన్న మనిషి అండి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని మీ పిఠాపురం ఎమ్మెల్యేగా కావాలి. చాలా చాలా ఆనందంగా ఉందండి, మామూలు ఆనందం లేదు. అంటే ఇప్పుడు మీ ఆనందం రేపు ఆయన గెలిచిన తర్వాత గంటలు తెచ్చుకుంటారా? మామూలుగా కాదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. జై జనసేన. ఎంత మెజారిటీ ఇస్తారంటారు? 1,00,000 ఓట్లు మెజారిటీతో గెలుస్తాడండి. ఇంకా పవన్ కళ్యాణ్ వన్ సైడ్ గా చెప్పారు, ఎందుకని అంటారు? చెప్తాండి, అతని వ్యక్తిత్వం అటువంటిది. అతను స్టార్ కన్నా మంచి మనిషిగా గుర్తింపు ఎక్కువ, మంచి మనసున్నాడు, ఏదైనా చేస్తాడు, పిఠాపురం అభివృద్ధిలోకి తీసుకొస్తాడు, పిఠాపురం అంటే ఏంటో చూపిస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు పిఠాపురం అంటే ఏంటో చూపిస్తాడని అన్నారు కదా, ఆయన పోటీ చేస్తారని అనౌన్స్మెంట్ ఇచ్చిన కానీ పిఠాపురం పేరంతా మారుమోగిపోయింది ఎక్కడ పడితే అక్కడ. ఒకవేళ మీరేంటంటే ఆయన వన్ సైడ్ గా గెలిచాడే అనుకోండి, అసలు పిఠాపురం ఎలా ఉంటది, ఎలా అభివృద్ధి చెందుతుంది అనుకున్నారు మీరైతే? చెప్పాడు కదండి, చాలా ఎలా చేస్తాడన్నది తను అన్ని వివరించాడు కదా, అవన్నీ చేస్తారండి. పిఠాపురం ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేస్తాడు. ఈ రోజు దేశానికే తెలియపరిచేలా చేశాడు. ఈ పేరు దేశం మొత్తం మారుమోగుతుందంట చేస్తారు. ఇంతకు ముందు ఇక్కడ కొంతమందిని మేము అడుగుతా ఉంటుంటే జనరల్ గా వాళ్ళు ఏమంటారంటే, పలానా మేము ఎక్కడికైనా వెళ్తే మా ఊరు ఏంటారంటే కాకినాడ పక్కన లేదా రాజమండ్రికి కాకినాడ మధ్యలో అని చెప్పుకునేవారు. ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేశాడనే ఊరు అని చెప్తున్నారంట. ఒక ఓటర్ గా మీ అభిప్రాయం ఏంటంటే? స్మార్ట్ సిటీగా చేస్తాడండి. మతాలతోటి కులాలతోటి సంబంధం లేకుండా గుళ్ళు అభివృద్ధి చేస్తాడండి. ఈ రోజు శ్రీపాద వల్లభుడు అంటే ఏటో చూపిస్తాడు. నిజంగా ఆ వల్లభుడు నమ్ముకున్నాడు, ఆ వల్లభుడు ప్రసిద్ధి చూపిస్తాడు. తను స్మార్ట్ సిటీ కింద చేసి చూపిస్తాడు. ఇంకా అన్ని చెప్పక్కర్లేదండి, చాలా అభివృద్ధి చేస్తాడు. పిఠాపురం ఆధ్యాత్మికంగా చాలా పేరు పొందిందని చెప్పి ఎక్కడో నార్త్ ఇండియా స్టేట్స్ నుంచి కొంతమంది ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ ఈ ఏరియా లోకాలిటీలో ఉండే వాళ్ళకి కానీ దీని విశిష్టత తెలియదు. అసలు దాని పరంగా కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ అసలు పిఠాపురం ఎలా వస్తుందో, ఎలా గ్రోత్ చెందుతుంది అనుకున్నారు మీరైతే? అదే చెప్తున్నాను కదండి, ఇప్పటి వరకు ఈ శ్రీపాదంలో ఇప్పుడు ఏంటో ఒక నార్త్ ఇండియన్స్ కి తెలుసు. పవన్ కళ్యాణ్ వల్ల దేశం మొత్తానికి తెలుస్తుందండి. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఈ రోజు వరకు కూడా ఆయన గుర్తించలేపారు ఆ స్వామి విశిష్టత. ఈ రోజు పవన్ కళ్యాణ్ మూలన ఆ స్వామికి కూడా టైం వచ్చింది. పరిచయం అవుతాడు, దేశం మొత్తం పరిచయం చేస్తాడు. స్వామి అంటే ఏటో చూపిస్తాడు. ఆ స్వామి ఎంత నిదర్శనమైన దేవుడో చూపిస్తాడు. అతను నమ్ముకున్నందుకు నిజంగా దేవుడు కూడా అంతేనండి. అతనికి ఇప్పటి వరకు అభివృద్ధి అన్నది శ్రీప్రభువులకు లేదు. పవన్ కళ్యాణ్ మూలన అతను నేను ఎప్పుడు అదే అనుకుంటాను. నేను శ్రీపాదంలో ఇదండి ఇది భక్తుడు చాలా ఇష్టం నాకు. అలాంటిది నేను అనుకుని ఉంటాను. పవన్ కళ్యాణ్ మూలన నా తండ్రికి కూడా ఈ రోజు అంత మంచి గుర్తింపు వస్తుంది, ఇంకా చేస్తాడు. ఇక్కడే గెలిచాడంటే ఇక్కడ ఉండిపోతాడండి. నేను భీమమిత్రగా గతంలో 15 సంవత్సరాలు పనిచేశానండి. అయితే జగన్ గారు వచ్చిన తర్వాత మమ్మల్ని తీసేశారండి. అంటే వాలంటీర్స్ కప్ చెప్పారండి, సచివాలయానికి కప్ చెప్పారు. నేను ఒక్కదానిగా నేను పిఠాపురం టౌన్ 6వ వార్డులో నేను పనిచేస్తున్నానండి. అలాగే పిఠాపురం 30 వార్డులో కూడా భీమమిత్రగా కొనసాగానండి. గతంలో రాజశేఖర్ గారి రెడ్డి హయాంలో కూడా నేను భీమమిత్రగా కొనసాగానండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చనిపోయిన కుటుంబానికి 2 లక్షలు ఇచ్చేవారండి. అలాగే నార్మల్ డెత్ అంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 30,000 ఇచ్చేవారు సార్. యాక్సిడెంట్ డెత్ అయితే 5 లక్షలు ఇచ్చేవారండి. మేము అందులో రాత్రి అనక పగలనక శుక్రవారం అనక మంగళవారం అనక చాలా కష్టపడి పనిచేసామండి. నేను ఒక్కదానే కాదు సార్, మండలాలు ఉన్నాయి, ఏజెన్సీలు ఉన్నాయి, అర్బన్స్ ఉన్నాయి, రూరల్స్ ఉన్నాయి, అందరం కష్టపడి చేసామండి. కానీ మమ్మల్ని గుర్తించారండి, గత ప్రభుత్వం గుర్తించిందండి. కానీ మేము చాలా కష్టపడ్డామండి. మేము అందరం కూడా చదువులు తక్కువేండి మాకు, కానీ మమ్మల్ని బయటకు తీసుకొచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. ఇళ్లలో ఉండి అందరూ 10th ఇంటర్ చదివిన వాళ్ళమే, కానీ ఎవరు డిగ్రీలు ఎంకామ్లు బీకామ్లు చేసిన వాళ్ళు ఎవరం కాదండి. కానీ ఇళ్లలో ఆడవాళ్ళు కూడా స్వతంత్రంగా బయటకు వచ్చి పని చేయాలని చెప్పి మాకు ఒక భీమమిత్రగా పేరు చెప్పి మాకు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి మమ్మల్ని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి
అంత స్థాయి దాకా కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళారండి చంద్రబాబు నాయుడు గారు. మేము అలాంటి ఉద్యోగం చేసేవాళ్ళమండి. జగన్ ఈ 5 ఏళ్ల పరిపాలన అసలు ఎలా ఉందంటారు? మీకైతే ఇప్పుడు ఏమనిపిస్తుంది? మా పొట్ట కొట్టారు కదండి. ఇప్పుడు మా పొట్ట కొట్టారు. ఏ విధంగా అంటే మీకు వాలంటీర్స్ ఇస్తామని చెప్పేసి అన్నారండి. మాకు వాలంటీర్స్ వద్దండి సార్, మా ఉద్యోగం మాకు ఇవ్వండి, మేము పని చేస్తామని చెప్పి అన్నామండి. ఇదిగో అన్నారు అదిగో అన్నారండి. చాలా సార్లు మేము విజయవాడ వెళ్ళడం జరిగింది. అలాగే మేము మా యొక్క లెటర్ కూడా రాసి, మాకు యూనియన్ ఉందండి, భీమమిత్ర యూనియన్ లో ధనలక్ష్మి గారండి లీడరు, మేము అందరం కలిసి వెళ్ళామండి. అక్కడ ధర్నాలు చేసాము, ఎన్నో విధాలుగా పోరాడామండి. కానీ మమ్మల్ని తీసేసినట్టు జీవో అనేది ఇవ్వలేదండి. కానీ తీసేసాము అన్నారు కానీ జీవో మట్టుకు లేదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము 4 ఏళ్ల బట్టి కూడా ఖాళీగానే తిరుగుతున్నామండి. మా పిల్లల్ని పోషించుకునే వాళ్ళమండి. మాకు భర్తలు లేకపోయినా సరే మా పిల్లల్ని ఆ వచ్చిన డబ్బులతో క్లైమ్కి 1000 రూపాయలు ఇచ్చేవారండి. అలాగే చనిపోయిన వాళ్ళు కూడా ఏదో మా సానుభూతి కొద్ది వాళ్ళు కూడా మమ్మల్ని చూసేవారని మేము చాలా కష్టపడి మా పిల్లలు మేము పోషించుకున్నామండి. ఈ 4 ఏళ్ల బట్టి మాకు ఏ విధమైన ఆధారం కూడా లేదు. ఎందుకంటే మాకు చదువు తక్కువ, మమ్మల్ని ఎవరు పెట్టుకోరు కదండి, మా వయసులు ఎక్కువ, ఎవరు పెట్టుకోరు కదండి. అందుకని చెప్పేసి ఈ 4 సంవత్సరాలు బట్టి మేము ఖాళీగానే తిరుగుతున్నామండి. అందుకని చెప్పి మేము ఏంటంటే మాకు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు నచ్చేయండి. ఆయన గతంలో ఆయన చెప్పారు, ఇప్పుడు కూడా ఆయన చెప్పారు, చేస్తారనే నమ్మకం మా అందరికీ ఉందండి. మా యొక్క యూనియన్ వాళ్ళు అందరూ కూడా ప్రతి మండలంలోని, ప్రతి రూరల్ లోనే కదా, అర్బన్ లోనే కదా, ఎక్కడికక్కడికి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి, ప్రతి ఎంపీటీసీకి, జడ్పీసీ అందరికీ కూడా లెటర్స్ ఇవ్వడం జరిగిందండి. రావగానే ముందు మిమ్మల్నే చూస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. విజయవాడ రోడ్ షోలో మేము లోకేష్ గారు కూడా ఒక వినతి పత్రం అందించామండి. మాకు ఒక కోడ్ ఉంటుందండి, భీమమిత్ర అని చెప్పేసి మాకు ఒక కోడ్ ఉందండి. దాంతో బలంగానే మేము అక్కడ రోడ్ షోలో అందించామండి. మేము రాగానే ముందు మిమ్మల్నే తీసుకుంటాము, భీమయ్య చేస్తామని చెప్పేసి అన్నారు. మాకు చాలా సంతోషం కలిగింది. అయితే ఉమ్మడిగా ఇప్పుడు బీజేపీ అలాగే టీడీపీ జనసేన కలిపి కూటమిలో వీళ్ళు ముగ్గురు కూటమిలో కలిపి మాలాంటి వాళ్ళు ఎంతో మందిని పైకి తీసుకొస్తారని మేము ఒక పార్టీలో చేరడం జరిగిందండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదండి, ఎప్పుడు కూడా మా గుండెల్లో ఉంటారు. ఇవాళ జనసేన సైనికుడైనే కాకుండా ఎప్పుడు పవన్ కళ్యాణ్ మా గుండెల్లోనే ఉంటారు. కాబట్టి అటువంటి మహానుభావుడు మా పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది మా అదృష్టంగా భావించి మేమందరం కూడా ఆయన వెనకాల ఉండి మేము ఆయన అఖండ మెజార్టీతో చేకొస్తామని చెప్పి. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక పక్క, వంగగీత గారు ఒక పక్క పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారంటారు? ఆయన నా ఉద్దేశం పవన్ కళ్యాణ్. ఎందుకని పవన్ కళ్యాణ్ అంటే? ఆయన కొత్తగా వస్తున్నాడు, చూడాలి. వంగగీత తీసాం, ఇంకోటి తీసాం, ఇంకో కప్పల మోహన్ రావు తీసాం, కలిగే భద్రం తీసాం, ఇంక మొత్తం బాగోపోతే ఏం చేస్తానంటారు? మనిషి డైరీ మైండెడ్ కాబట్టి అది చెప్తానంటారు. మనం చెప్తామండి. మరి పిఠాపురం ప్రజలందరూ మంచి అంతేనమ్మా, తెలివితేటలుగా ప్రవర్తిస్తున్నారంటారా? ఆయన బాగా చేయబట్టి మళ్ళీ మారిపోతుంది మనసు. మనకి ఇంకో అందరూ నమ్మకం ఉందా ఆయన చేస్తారని? చేస్తాను నమ్మకండి. ఇప్పుడు మరి 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు రాష్ట్ర వ్యాప్తంగా? బాగుందండి, మాకు బానే ఉంది. మటుకు బాగుంది. మాదిగా మీకేమైనా పింఛన్లు కానీ, పథకాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ ఏమి రాలేదు? మరి బాగుందని అంటారు? ఒకే రాలేదండి. మీకైతే ఏమి రాలేదు? నేను పెట్టలేదండి, పెట్టలేదు. ఎంత రాలేదు, లోన్ రాలేదు, మీరైతే ఆశపడలేదు. అది వచ్చినా బాధపడలేదు, రాయన బాధపడలేదు అంటున్నారు. అదేండి. అది మీరైతే ఎమ్మెల్యే కింద ఎవరు కావాలనుకుంటున్నారు మరి పిఠాపురం? ఆయన ఉండాలి, పవన్ కళ్యాణ్ బాగుండాలి.